ఎస్ఐఆర్ నిర్వహిస్తే బోగస్ ఓట్లు తీసేస్తే ఓడిపోతారా? జగన్ సైతం ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఎస్ఐఆర్ నిర్వహించడం, ఓట్లను తీసేయడం వల్లే బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారా? ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించింది. స్వతంత్ర, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యాంగ సూత్రాల పరిధిలోనే ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నకిలీ ఓటర్లను తొలగించే నెపంతో ఎన్నికల సంఘం పౌరసత్వ తనిఖీలు చేస్తోందన్న వాదనను తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటోందని, పార్లమెంటు చేసిన చట్టాలు, నిబంధనల పరిధులను దాటి వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చీకటి రోజని అభివర్ణించారు. బీజేపీ మాత్రం తీర్పును స్వాగతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ ఓటర్ వద్ద అవసరమైన పత్రాలు లేకపోయినా, తనిఖీల్లో విఫలమైన ఆ వ్యవహారాన్ని పౌరసత్వ చట్టం ప్రకారం తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికార యంత్రాంగానికి ఎన్నికల సంఘం పంపించవచ్చని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం సాధారణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిధులను ఎస్ఐఆర్ కొంతవరకు విస్తరించిన మాట వాస్తవమేనని, అయితే అంత మాత్రాన దానిని రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో ఏడీఆర్ ఒక పిటిషనర్, వారి తరపున ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీ వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పౌరసత్వాన్ని నిరూపించుకునే భారాన్ని ఓటర్లపైనే నెట్టివేసిందన్న వారి వాదనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆమోదించే పత్రాల ఎంపిక విషయంలో సమతుల్యతను పాటించడం అవసరమని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర అధికారం యొక్క ఒత్తిడికి లొంగినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషన్ ఈరోజు భారతదేశంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తుంది అనేటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మొన్న జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల్లో సైన్యంలో పనిచేసిన వాళ్ళ ఓట్లు తొలగిపోయినాయి. పోలింగ్ బూత్లలో పోలింగ్ ఆఫీసర్స్గా పనిచేసిన వాళ్ళ ఓట్లు తొలగిపోబడ్డాయి. ఆ తర్వాత చాలామంది రిటైర్డ్ ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఇళ్ల దగ్గర ఉండేటువంటి వాళ్ళ ఓట్లు తొలగించబడినాయి. 27 లక్షల మంది మేము బతికే ఉన్నామని సర్టిఫై చేస్తూ ట్రిబ్యునల్కు ఇచ్చారు, మాకు ఓట్లు ఇవ్వండి అని. ఇవ్వలేదు. కాబట్టి అధికార దుర్వినియోగం జరుగుతుంది. అధికారం ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఎవరు చెప్పాలా? ప్రజలు కోడైకొస్తున్నారు. ఈరోజు ఈ సర్ ప్రక్రియ అనేటువంటిది పారదర్శకంగా లేదు, నిష్పక్షపాతంగా లేదు, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను తీసుకొని చేయడం లేదు. ఇది ఎంతసేపు ఉన్నా సెలెక్టెడ్ తొలగింపులు జరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓట్లను తొలగించడం వల్లే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి కీలక నేతలు సైతం తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే తరహా ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుపై అనేక రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయని ఆయన గుర్తు చేశారు. అయితే అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకతలే వారిని ఓడించాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. ఎవరేమనుకున్నా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ మాత్రం ఆగదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చనిపోయిన చాలా మంది పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఎస్ఐఆర్ నోటిఫికేషన్ ప్రకారం 2002, 2003 ఓటర్ల జాబితాలో లేని ఓటర్లు అప్పటి జాబితాలో ఉన్న తమ పూర్వీకులతో తమకున్న సంబంధాన్ని నిరూపించే పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా నుంచి ఒకరి పేరును తొలగించినంత మాత్రాన వారి పౌరసత్వం రద్దు కాదని, చట్టబద్ధమైన కాంపిటెంట్ అథారిటీ మాత్రమే పౌరసత్వాన్ని నిర్ణయించగలరని కోర్టు స్పష్టం చేసింది. ఇక గుర్తింపు, అర్హత నిరూపణ కోసం ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల గురించి సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ ఆధార్ కార్డును కూడా ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చని పేర్కొంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఎవరినైనా అన్యాయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించినా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నా న్యాయస్థానాల్లో వాటిని సవాల్ చేయవచ్చని తెలిపింది. కాబట్టి ఎస్ఐఆర్కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.